ఓం నమ శివాయ. రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫాల్గుణ శుద్ధ షష్ఠి ఫిబ్రవరి 23వ తేదీ సోమవారము సాయంత్రము భద్రకాళి అమ్మవారు వీరభద్రస్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ఉయ్యాల సేవ డోలోత్సవం నిర్వహించారు. ఆ తరువాత ఏకాంత సేవ కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా సాయంత్రం టీటీడీ వారిచే అన్నమయ్య కీర్తనల్లో ఆలాపన జరిగింది. నేను సాయంత్రం 6 గంటలకి గుడి వద్దకు వెళ్ళాను. అక్కడ అన్నమయ్య కీర్తనలు, శివుడి కీర్తనలు, దక్షయజ్ఞం గురించిన కీర్తనలు పాడడం అనేది చూశాను. తర్వాత 7 ఆ టైంకి ఇలా పల్లకి తీసుకొని అర్చక స్వామి వెంట పల్లకి మోసుకుంటూ ఇలా బయటికి వెళ్ళామన్నమాట. అంటే ఆ 4 వీధులు స్వామివారి ఏ 4 వీధుల్లో అయితే మెరవని స్వామివారిది జరుగుతుందో ఆ 4 వీధుల్లో ఓన్లీ పల్లకి, అంటే విగ్రహాలు ఏం లేవు, కానీ అర్చక స్వామి వచ్చి అందరికి చెప్తూ వెళ్తున్నారనమాట. ఏకాంత సేవ ఉంది, ఈ రోజు ఏకాంత సేవ ఉంది, రాత్రి 9 గంటలకు రండి అనేసి అందరికి చెప్తూ అలా 4 వీధులు తిరిగేసి మళ్ళీ లోపలికైతే వచ్చేసాము. ఒక 20-25 మినిట్స్ పట్టింది ఇది మొత్తం తిరగడానికి. ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ బయటికి వెళ్ళడము, గుడి నుంచి మళ్ళీ 4 వీధులు తిరిగేసి లోపలికి రావడము. నేనైతే అది మొయ్యడానికి 1 నిమిషం పట్టుకున్నాను, కానీ చాలా బరువు ఉంది. మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాను, నేను మొయ్యలేను అనేసి. వెనక్ సైడ్ పట్టుకొని ముందురున్న వాళ్ళు ఏంటంటే ఇద్దరున్నారు, వాళ్ళు కర్ర పట్టుకొని ఆ కర్ర సాయంతో వెళ్తున్నారు. వెనకాల డైరెక్ట్ ఒకరే పట్టుకున్నారు అనమాట. నేను పట్టుకోగలనేమో అనుకున్నాను, కానీ నా వల్ల అయితే కాలేదు. ఇంకా నేను రిటర్న్ వచ్చేటప్పటికి పల్లకి మండపం అయితే ఇలా రెడీ చేశారు. అంతకుముందు నేను వెళ్లే ముందు, ఊరేగింపుకి వెళ్లే ముందు రెడీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి రెడీ అయిపోయింది. తర్వాత 7:45కి అట్లా హారతి ఇచ్చేసి వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆ మండపంలోంచి తీసుకొని వచ్చారు ఇక్కడికి, ఈ ఉయ్యాల సేవ జరిగే మండపానికి. ఈ ఉయ్యాల అనేది కట్టేసి ఉంది. ఎప్పటి నుంచి కూడా ఉయ్యాల సేవ ఇక్కడే జరుగుతుందట. అలా స్వామి అమ్మవారి విగ్రహాలను తీసుకొచ్చి ఆ ఉయ్యాల మీద వాళ్ళని ఆశీనులను చేసి, తర్వాత విఘ్నేశ్వరుని పూజతో ప్రారంభించి సంకల్పం చెప్పుకొని మనందరినీ కూడా మన గోత్రాలు మనల్ని చెప్పుకోమని చెప్పారు స్వామివారు. గోత్రాలు, కుటుంబ సభ్యుల పేర్లు, మన సంకల్పాలు చెప్పుకొని, ఈరోజు ఏంటంటే బ్రహ్మోత్సవాలు మనతో స్వామివారు ఇలా చేయించుకొని మనలో ఉన్న జీవాత్మతో స్వామివారు ఈరోజు యోగ నిద్రకు వెళ్లే సమయం అన్నమాట ఏకాంత సేవ అనేది. దానికి ముందుగా స్వామివారిని మనము ఈ విధంగా విశ్రాంతి తీసుకోమన్నట్టు అమ్మవారితో సహా ఇలా ఉయ్యాల మండపం చేర్చి వారిద్దరికి ఈ ఊంజల్ సేవ అంటాం కదా, ఆ డోలోత్సవాన్ని నిర్వహిస్తాము. ఇది స్వామివారు ప్రసన్నంగా ఉండే సమయము. మనం అడిగిన కోరికలన్నీ, వరాలన్నీ స్వామివారు తీరుస్తారు అని చెప్తున్నారు అర్చక స్వాములు. అలా సంకల్పము అంతా చెప్పిన తర్వాత విఘ్నేశ్వరుడి పూజ అయింది. తర్వాత హారతి ఇచ్చారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను విధిగా ఆవాహన చేసి వారికి ఆ ఉపచారాలన్నీ చేసి, తర్వాత ఫస్ట్ పాలక మండలి సభ్యులు చేశారనమాట అది ఊంజల్ సేవ అనేది. వాళ్ళు పట్టుకొని అటు ఇటు కొద్దిసేపు ఊపారు ఉయ్యాలని. తర్వాత మన భక్తుల కోసం తాడు కట్టి అటు ఇటు పెట్టారు. ఆ తాడు గట్టి లాగినా కూడా ఉయ్యాల కదులుతుంది అనమాట. అంటే మనం కూడా చేసినట్టు వచ్చిన వాళ్ళం అందరము. జనాలు బాగానే వచ్చారు. ఒక 50 మంది పైనే కనిపించారు అప్పుడు చేసేటప్పుడు ఈ ఊంజల్ సేవ అనేది. వాహనం విశిష్టతను కూడా చెప్పారన్నమాట అర్చక స్వాములు. ఇలా ఒక్కో వాహనం మీద స్వామివారు ఊరేగడం మనం చూడడం వల్ల మనకు ఒక్కొక్క ఫలితం కలుగుతుంది. నంది వాహనం ఎక్కి ఊరేగుతున్నాడు స్వామివారు అంటే ధర్మానికి స్వామివారు ప్రాధాన్యత ఇస్తారు. నన్ను నమ్ముకున్న వాళ్ళకి ధర్మం అనేది ఏ యుగంలో అయినా కూడా 4 పాదాల నేను నడిపించి వాళ్ళని రక్షిస్తాను అనే మెసేజ్ స్వామివారు ఇస్తున్నారు. అలా ఒక్కో రోజు ఒక్కో వాహనం మీద, సింహవాహనం అయితే ఒకటి, పులి వాహనం అయితే ఒకటి, ఇలా ఒక్కో వాహనానికి ఉన్న విశిష్టతను ఆ సేవ చూసినప్పుడు కలిగే ఫలితాన్ని చెప్తూ, ఈ బ్రహ్మోత్సవాలు అనేవి త్రికరణ శుద్ధిగా ఎవరైనా వారి జీవిత కాలంలో ఒక్కసారి వాటిల్లో పాల్గొన్నా, వాటిని చూసినా కూడా వారికి మోక్షం కలుగుతుందని, అందుకే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి భక్తులు ఎప్పుడు రాని వాళ్ళు కూడా గుడికి వస్తారని కూడా అర్చక స్వాములు
చెప్తూ ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఆ ఇంపార్టెన్స్ అనేది. అర్చకస్య ముఖే ముఖే ఆచరిష్యే ఆచరిష్యే కరిష్యే కరిష్యే నమో నమః. నమో నమః. ఒక్కొక్క వాహనంలో స్వామిని దర్శిస్తే ఒక్కొక్క ఫలితం చెప్పినారు ఆగమ శాస్త్రంలో. ఎప్పుడైతే మనం పులి మీద ఉన్నటువంటి స్వామిని దర్శిస్తామో మనకు శౌర్యం వస్తుంది, ధైర్యం వస్తుంది అన్నమాట. నంది 4 పాదాలని ధర్మం ఒక స్వరూపంగా మారితే అదే నందీశ్వరుడు అన్నమాట. అలా స్వామివారు ధర్మాన్ని నేను నిలబడతాను, దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేసి ఏ కాలమైనా ఏ యుగమైనా కూడా నన్ను నమ్ముకున్నటువంటి భక్తులకు ధర్మం 4 పాదాలను నేను నడిపిస్తాను అని చెప్పడానికే 4 పాదాల మీద ఉండేటువంటి నందిని ఎక్కి స్వామివారు ఊరేగుతారు. అందుకే అన్ని ఉత్సవాలు నందికి ఎందుకు అంత ప్రధానం అంటే ఖచ్చితంగా దర్శించి ఖచ్చితంగా సేవిస్తారు స్వామివారి ముక్తి ఖచ్చితంగా కలుగుతుందనే దానికి ఈ బ్రహ్మోత్సవాలే నిదర్శనం. ప్రతి బ్రహ్మోత్సవాలు అందరికీ జనాలు ఎందుకు పాల్గొంటారు ఉత్సవాలు అంటే కారణం. జయ గణేష్ మహారాజ్ కి జై. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. భజంత్రి ఓం శ్రీ వీరభద్రేశ్వర మహారాజ్ కి జై జగజ్జనని భద్రకాళి మాతా కి జై. హర నమ పార్వతీ పతయే హర మహాదేవ్. అలా భక్తులు ఆ స్వామివారి లాలిపాటలు గానం చేస్తూ ఉండగా ఆ ఉయ్యాల సేవ అనేది నిర్వహించారు. నమస్తుభ్యో నమస్తుభ్యో శ్రీ వీరభద్రాయ, నమస్తుభ్యో శ్రీ భద్రకాళి మనోవతంసాయ, నమస్తుభ్యో దురితకర్మ కుఠారాయ, నమస్తుభ్యో రాచోటి పురవరస్థితాయ నమః. అలా ఈ ఉయ్యాల సేవ పూర్తయ్యేటప్పటికి రాత్రి 9 గంటలయ్యింది సోమవారము. ఆ 9 గంటలకు స్వామి అమ్మవార్ల విగ్రహాలను మన గర్భగుడి దగ్గర ఉన్నటువంటి మండపంలో, గర్భగుడి ముందర ఉన్న మండపంలో ఒక పందిరి మంచం లాంటిది ఏర్పాటు చేశారు స్వామి అమ్మవార్ల ఏకాంత సేవకు. అక్కడికి ఆ విగ్రహాలను చేర్చారనమాట. ఏకాంత సేవ విశేషాలను మరిన్ని వీడియోల్లో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓం నమః శివాయ.